తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ నెల 10న ట్యాంక్ బండిపై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నారు. బతుకమ్మ పండుగ చేసే 9 రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడతారు. ఇక నేటి నుంచి వరుసగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ఇక 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. 1వ రోజు నుంచి 9వ రోజు వరకు కూడా మహిళలు బతుకమ్మ ఆడతారు. కానీ 6వ రోజు అలిగిన బతుకమ్మను ఎవరూ ఆడరు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలను ప్రజా ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. సకల జనులు సంబంధ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటుకునేలా ఇవాళ నుంచి 10 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు సద్దుల బతుకమ్మ నాడు ట్యాంక్ బండి వేదికగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి అంటూ తెలంగాణ సీఎం సిపిఆర్ఓ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.